Hello friends, welcome to our channel Central States Government Job Info. ఇవాళ మనం వచ్చేసి ఒక కొత్త నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది వచ్చేసి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి వచ్చిందనమాట. ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనమాట. ఇది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ద్వారా నడుస్తుంది. ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలి హైదరాబాద్లోనే ఉంది. సో మనకి జాబ్ వస్తే మనం ఇక్కడే చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా బాగుంటుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ప్లీజ్ అందరూ అప్లై చేయడానికి ట్రై చేసి అండ్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని క్రాక్ చేసి ఎలాగైనా ఈ జాబ్ మీరు కొట్టాలి అనుకుంటున్నాను. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఆన్లైన్ లింక్ సబ్మిషన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 04/9/2025. ఇది ఈ మంత్ స్టార్ట్ అయిందనమాట. అండ్ మనకి సెప్టెంబర్ 29న ఎండ్ డేట్ ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్లో ఏంటంటే ఆన్లైన్ సబ్మిషనే కాకుండా అండ్ ఆఫ్లైన్ సబ్మిషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో మనం ఒక హార్డ్ కాపీని వాళ్ళకి పంపించాలి. వాళ్ళు మనకు ఒక లొకేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్లోనే. నేను మీకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వచ్చేసరికి అక్టోబర్ 10th లోపు పంపిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. వాటిల్లో వచ్చేసరికి ఇలా డిప్యూటీ రిజిస్ట్రార్ అండ్ రీజనల్ డైరెక్టర్ అండ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్ అని ఇలా చాలా ఉన్నాయన్నమాట వేకెన్సీస్. అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు. ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, అండ్ యూఆర్లో ఎన్ని ఉన్నాయి, అండ్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని పోస్టులకి అయితే మాత్రం ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు. సో అవి లేనివి మాత్రమే చూద్దాం, మనం ఎలిజిబుల్ అయినవి మాత్రమే చూద్దాము. సో కిందకి వెళ్ళినట్లయితే దీనికి 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు డిప్యూటీ రిజిస్ట్రార్కి. అండ్ రీజనల్ డైరెక్టర్కి వచ్చేసరికి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో మనకు అవసరం లేదు. అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్కి కూడా మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు, అవసరం లేదు. సెక్షన్ ఆఫీసర్కి కూడా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి చూసి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకు హైదరాబాద్లో నియర్ టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది ఇక్కడ వర్క్ చేయడానికి కూడా. అండ్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ పాలిటెక్నిక్ ఇది వచ్చేసరికి దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదన్నమాట. దీనికి వచ్చి బిఈ, బీటెక్ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సారీ, దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు. 3 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో సారీ, ఒకసారి చెక్ చేసుకోండి. అసిస్టెంట్ వచ్చేసరికి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూడిసి ఆర్ ఈక్వివాలెంట్ టు లెవెల్ 4 అని అన్నారు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం అప్పర్ డివిజన్ క్లర్క్గా కానీ లేదంటే ఏదైనా లెవెల్ 4కి సంబంధించిన జాబ్ మనం ఒక 3 years చేసి ఉంటే మాత్రం ఈ పోస్ట్కి మనం ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి. కంప్యూటర్ అసిస్టెంట్ అండ్ దీనికి కూడా అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. మనం ఎక్స్పీరియన్స్ లేని చూసినట్లయితే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ మనకి ఎక్స్పీరియన్స్ లేదనమాట. లోయర్ డివిజన్ క్లర్క్కి దీనికి వచ్చేసరికి పే లెవెల్ 2 ఉంది. సో మనకి 19,900 నుంచి 63,200 వరకు మనకి పే లెవెల్ అనేది ఉంది. సో దీనికి మళ్ళీ చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. మళ్ళీ అవన్నీ కలుపుకొని మనకి మంత్లీ నియర్ టు 38 to 40K మధ్యలో వస్తాయి అన్నమాట మనకి శాలరీస్ చాలా బాగుంటాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే 10+2 ఈక్వివాలెంట్ అని అడిగారు. అంటే మనకి ఇంటర్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు కొంచెం మనకి టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయటం
రావాలి. అండ్ హిందీలో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్. ఈ రెండిట్లో ఏదున్నా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. జస్ట్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా! ఈ ఎగ్జామ్స్‌కి సారీ ఈ పోస్ట్‌లకి. సో, దాంట్లో వచ్చేసరికి మనకు కంప్యూటర్‌కి సంబంధించిన ఒక సెక్షన్ కూడా ఉంటుందనమాట. అందుకనే వీళ్ళు నాలెడ్జ్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని అడిగారు. జస్ట్ మనకి మన నాలెడ్జ్ తెలుసుకోవడం కోసమే. దీనికి వచ్చేసరికి ఇది డిజైరబుల్‌గా ఉంది. గ్రాడ్యుయేట్ ఆఫ్ ఇది అవసరం లేదు. డ్రైవర్ పోస్ట్‌కి వచ్చేసరికి 10th పాస్ అయితే సరిపోతుందంట. అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా! అది కావాలని అడిగారు. ఒకసారి చూడండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ అట్లీస్ట్ 3 ఇయర్స్. దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతున్నారు. సో, ఒకసారి చూడండి. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా చెప్పడానికి ట్రై చేయండి. దీనికి కూడా పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 2 ఉంది. 19,900 నుంచి 63,200 లోపు పే లెవెల్ ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ వచ్చేసరికి లెవెల్ 1 మనకి ఇక్కడ పే చేస్తున్నారు. 18,000 నుంచి 56,900 లోపు మనకి పే లెవెల్ ఉంది. ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకొని మన ఇన్ హ్యాండ్ నియర్ టు 35K 30-35K లోపు అయితే వస్తాయి అన్నమాట. దీనికి కూడా ఇంటర్ అనేది అడిగారనమాట. ఏదైనా స్టేట్ బోర్డ్ ఆర్ సెంట్రల్ బోర్డ్ నుంచి మనం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఆర్ ఇక్కడ ఏమడిగారంటే 10th క్లాస్ ఓకే సెంట్రల్ స్టేట్ విత్ సైన్స్ ఎక్స్పీరియన్స్. 10th క్లాస్లో సైన్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంది. అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీంట్లో ఏదైనా ఉంటే మనకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అంటే ఏదైనా అదర్ ఆర్గనైజేషన్స్లో మనం ల్యాబొరేటరీలో ఏదైనా 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ చేసి మనకి 10th క్లాస్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. లేదంటే ఇంటర్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఇంకొక పోస్ట్ ఉంది. దానికి వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు ఉంది. ఇది కూడా లెవెల్ 1. దీనికి కూడా వచ్చి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ టు ఇట్స్ రికగ్నైజ్డ్. దీనికి కూడా వచ్చేసరికి ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఆర్ ఐటీఐ పాస్. ఐటీఐలో ఏదైనా స్ట్రీమ్లో మనం ఐటీఐ సర్టిఫికేట్ నుండి పాస్ అయినా సరిపోతుంది. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఏజ్ కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. ఏజ్ లిమిట్ ఎవ్రీ పోస్ట్కి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ వచ్చేసరికి మన లోయర్ డివిజన్ క్లర్క్కి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్కి వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్కి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి కూడా కొంచెం ఎక్స్టెంపర్ ఉన్నాయి. చూడండి ఒకసారి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైనా ఎవ్రీ పోస్ట్కి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి ఇక్కడ మనకి ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ మీద మనకి జాబ్ ఇస్తారు. ఇఫ్ రిక్వైర్డ్ ఉంటే స్కిల్ టెస్ట్ పెడతారనమాట. అంటే లోయర్ డివిజన్ క్లర్క్కి టైపింగ్ అడిగారు కాబట్టి సో టైపింగ్ అనేది ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. మనకు రావాల్సిందల్లా మెరిట్ ఎగ్జామ్లోనే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. బట్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా అయితే సిలబస్ ఉంటుందో అలానే ఉండొచ్చు దీనికి కూడా. లైక్ రీజనింగ్, క్వాంట్, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని సిలబస్ కూడా థరోగా ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే మనకి ఈ జాబ్ అనేది తెచ్చుకోవడం చాలా ఈజీ అనమాట.
సో ఇక్కడ అప్లికేషన్ హౌ టు అప్లై అనేది కూడా ఇచ్చారు. మనము ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయండి. సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ, ఇక్కడ హార్డ్ కాపీ సబ్మిషన్ కూడా మనకి ఇచ్చారనమాట. మనం ఏం చేయాలంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 10th అక్టోబర్ అనమాట. 5:30 PM లోపు మనం లాస్ట్ డేట్, ఆఫ్లైన్లో హార్డ్ కాపీ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. మనము ఈ అడ్రస్కి అనేది హార్డ్ కాపీని పంపించాలి. సో ఒకసారి మనం అప్లై చేసిన దాన్ని, after submission of online application, the printed hard copy of online application from along with self-attested testimonials. మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తామో ఆ అప్లికేషన్ని మనం ఒక ప్రింట్అవుట్ తీసుకొని విత్ అటెస్టెడ్ టెస్టిమోనియల్స్ లైక్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ లైక్ 10th, ఇంటర్, డిగ్రీ అండ్ వాట్ ఎవర్ అదర్ సర్టిఫికేట్స్ వాట్ వీ హ్యాడ్, అవన్నీ మనము హార్డ్ కాపీస్ తీపించి, జెరాక్స్లు తీపించి ఒక ఎన్వలప్లో పెట్టి, అండ్ ఆ ఎన్వలప్ని నీట్గా ప్యాక్ చేసి ఈ అడ్రస్కి ఫ్రమ్ అడ్రస్లో మీ అడ్రస్ మెన్షన్ చేసి, టు అడ్రస్లో ఈ అడ్రస్ అసిస్టెంట్ రిజిస్టర్ ER2 సెక్షన్, రూమ్ నెంబర్ 107, అడ్మిన్ బిల్డింగ్ అండ్ మౌలానా ఆజాద్ నేషన్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలికి, హైదరాబాద్ 500032 అనే అడ్రస్కి మంచిగా నీట్గా రాసి స్పీడ్ పోస్ట్ వేయండి. నాకు తెలిసి 2-3 డేస్లో వెళ్ళిపోతుంది. అండ్ సో రీచ్ అవుతుంది కాబట్టి మనకి తొందరగా రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. హార్డ్ కాపీ పంపించేటప్పుడు కొన్ని చెక్ చేసుకోండి, మనం అన్నీ పెట్టామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఫీ వచ్చేసరికి మనము గ్రూప్ BC పోస్టులకు కాబట్టి అప్లై చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 300 రూపీస్ అనేది ఉంది జనరల్, EWS అండ్ OBC క్యాండిడేట్స్కి. అండ్ SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి 150 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్ ఉమెన్స్ ఆర్ ఎక్స్టెంపర్డ్ అనమాట. ఏ పోస్టులకి అప్లై చేసినా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజు నుంచి ఎక్స్టెంపర్, వాళ్ళు కట్టని అవసరం లేదు, ఎటువంటి ఫీజు లేదు వాళ్ళకి. సో నాకు తెలిసి ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో గవర్నమెంట్ జాబ్ కోసం, వాళ్ళు మంచిగా దీనికి అప్లై చేసుకొని, మీరు ఎలిజిబుల్ అయిన వాటికన్నిటికీ అప్లై చేసుకొని తరోగా సిలబస్ ఒకసారి గూగుల్లో కానీ ChatGPTలో కానీ చూసుకొని ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే మీకు ఈ జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ అనమాట. సో ఒకసారి అయితే చెక్ చేయండి, వీలైనంత వరకు బాగా ప్రాక్టీస్ చేసి జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.